విశాఖలో ఇటీవల 251 హోటల్స్లో తనిఖీలు చేస్తే 44 హోటల్స్లో కుళ్ళిన, కల్తీ, హానికర పదార్థాల వాడకం జరుగుతున్నట్లు తేలింది. ఈ సందర్భంగా నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హోటల్స్ యజమానులను మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు ఉండడం లేదని, ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి